హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఇవన్నీ. మీరు యూట్యూబ్ క్రియేటర్ అయితే కంపల్సరీ ఉండాల్సిన సెట్టింగ్స్. ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. యూట్యూబ్ క్రియేటర్లో లెఫ్ట్ సైడ్ బాటంలో ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సెట్టింగ్స్లో జనరల్లో ఉంటుంది. జనరల్లో మీరు కరెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీకు మానిటైజేషన్‌కి పనికొస్తుందనమాట. నెక్స్ట్ ఛానెల్. ఛానెల్ సెలెక్ట్ చేస్తే బేసిక్ ఇన్ఫో ఉంటది. బేసిక్ ఇన్ఫోలో కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటేనే మీకు యూట్యూబ్ క్రియేటర్‌లో ఎన్ ఆప్షన్‌లో మీ వాచ్ అవర్స్ అండ్ అవన్నీ కనిపిస్తాయి. లేకపోతే కనిపించవు. ఇప్పుడు చూపిస్తాను నేను. ఈ ఎన్ ఆప్షన్స్‌లో ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ ఏరియాలో ఉన్నవన్నీ కనిపిస్తాయి. లైక్ వాచ్ అవర్స్, మీ సబ్స్క్రైబర్స్ ఎంతమందున్నారు అవన్నీ. లేకపోతే కనిపించవు. మళ్ళీ సెట్టింగ్స్‌కెళ్తే నెక్స్ట్ మళ్ళీ ఛానెల్‌లో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కీవర్డ్స్. ఇవి కూడా మీకు ఇంపార్టెంట్. మీ ఛానల్ దేనికి యూజ్ అవుతది అండ్ మీరు ఏం అప్‌లోడ్ చేస్తున్నారు అవన్నీ చెప్పడం కోసం ఈ కీవర్డ్స్ అనేవి వాడతారు. ఇప్పుడు నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. లైక్ యూట్యూబ్ క్రియేటర్స్ ఆర్ యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఇలా కొన్ని యాడ్ చేసుకోవాలి మనం. యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అంతే. ఇక్కడ నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్. అడ్వాన్స్ సెట్టింగ్స్‌కెళ్ళి ఇక్కడ మీరు, మీరు వి వీడియోస్ ఎవరి కోసం అప్‌లోడ్ చేస్తున్నారు. లైక్ అడల్ట్ అడల్ట్స్ కోసమా? లేకపోతే చిల్డ్రన్ కోసమా? ఇలా అనమాట. సో, మీరు చైల్డ్ అయితే చైల్డ్ కోసం అప్‌లోడ్ చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు అడల్ట్స్ కోసం చేస్తుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీరు వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్‌లీ మేమైతే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ ఇంక ఇది అంత యూజ్ లేదు. సో, మనం ఫీచర్ ఎలిజిబిలిటీకి వెళ్దాం. ఫీచర్ ఎలిజిబిలిటీకి వెళ్ళగానే ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి ఎనేబుల్ అయ్యేలాగా ట్రై చేయాలి. ఫస్ట్‌ది ఆటోమేటిక్‌గా ఎనేబుల్ చేసుంటారు యూట్యూబ్ వాళ్ళే. సెకండ్‌ది మీరు వెరిఫై చేసుకోవాలి మీ నంబర్ తోటి. అప్పుడు మీకు ఈ సెకండ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఇందులో మీకు కస్టమ్ థంబ్‌నెయిల్స్ ఇలాంటివి వస్తాయన్నమాట. ఎనేబుల్ అవుతాయి. మీరు లాంగర్ వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ కంటే పెద్దవి. అలా ఇవన్నీ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఇంకా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలంటే మీరు వీడియో వెరిఫికేషన్ చేయాలి. వీడియో వెరిఫికేషన్ అండ్ ఇంటర్మీడియేట్ ఫీచర్స్ ఉన్నాయి గదా! అది కూడా ఎనేబుల్ అవుతేనే ఇది చేసుకోగలం. ఇప్పుడు మీరు కంటెంట్ ఐడీ క్లెయిమ్స్ ఇలాంటివి చేసుకోవచ్చనమాట. అండ్ లైవ్ వీడియోస్, డైలీ లైవ్ వీడియోస్ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి. అప్పటి వరకు మీరు ఆహ్, ఇలాంటివి లైవ్స్ అలాంటివి చేయలేరనమాట. సో, ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతే మీకు బెటర్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్‌లోడ్ డిఫాల్ట్స్. ఇందులో మీరు టైటిల్ లైక్ మీరు వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు టైటిల్ ఇస్తారు కదా! డిస్క్రిప్షన్. అక్కడ మీరు ఏదైనా డిఫాల్ట్ టైటిల్ పెడితే మీకు మీరు పెడుతున్న వీడియోకి ఉన్న అటాచ్ చేస్తున్న దానికి దీనికి అటాచ్ అవుతది. ఇలా లైక్ ఇన్ తెలుగు బై సందీప్ ఇలా అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. అండ్ కింద డిస్క్రిప్షన్ మీరు ట్యాగ్స్ అవన్నీ ఇచ్చుకోవచ్చు కింద. అండ్ ఇక్కడ సెలెక్ట్ విజిబిలిటీ మీరు పబ్లికా, ప్రైవేటా, అన్‌లిస్టెడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు.
మోస్ట్‌లీ మీరు ప్రైవేట్ పెట్టుకోండి. మీరన్నీ కరెక్ట్ ఉంది వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత అని చెప్పి, మీరు ఓకే అనుకున్న తర్వాత దాన్ని పబ్లిక్ చేయండి. అప్పటి వరకు ప్రైవేట్‌లో పెట్టుకోండి. ఇలా మీరు వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటే, మీ వీడియోస్ మంచి సక్సెస్ వస్తుంది. అండ్ మీకు మంచి సబ్‌స్క్రైబర్స్ వస్తారు. మంచి వాచ్ అవర్స్ వస్తది. సో, మీ వీడియోస్ చాలా మంది వరకెళ్తది. అండ్ చాలామంది చూసే ఛాన్స్ ఉంటుంది. సో, ఇలా వీడియోస్ అప్‌లోడ్ చేయగలిగితే మీరు యూట్యూబ్‌లో తొందరగా సక్సెస్ అవ్వగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.